ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. దేశ ప్రజలు మరోసారి నరేంద్ర మోదీ నాయకత్వానికి మద్దతు పలికారని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పట్టణ అధ్యక్షుడు దూమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం గోపి మాట్లాడుతూ అస్సాం మరియు పుదుచ్చేరిలో తిరిగి విజయం సాధించడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. అభివృద్ధి మరియు పారదర్శక పాలన పట్ల ప్రజల ఆకాంక్షల్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. అలాగే వెస్ట్ బెంగాల్లో బీజేపీ మొదటిసారిగా అధికారం చేపట్టడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రావుల రాజిరెడ్డి, రాష్ట్ర కౌన్సిలింగ్ రామ్ ప్రసాద్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 5 రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మరి 3 రాష్ట్రాలలో అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్. అస్సాం, పుదుచ్చేరి అయితే అధికారంలో ఉన్నాము, మళ్ళీ అధికారం దిశగా ప్రయాణం చేసినాం. అంటే నరేంద్ర మోదీ గారి పరిపాలన మీద ప్రజలకున్న విశ్వాసాన్ని మరొకసారి రుజువు చేసుకున్నారు. అదే రకంగా పశ్చిమ బెంగాల్లో ఏదైతే ఈసారి జరిగిన ఎన్నికల నిర్వహణ, అదే రకంగా ఎన్నికల్లో ప్రజలకు భారతీయ జనతా పార్టీ మీద ఉన్న విశ్వాసాన్ని ఈరోజు ప్రజలందరూ ప్రపంచానికి తెలియజేసింది. ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఈ ఎన్నికలను ఉత్కంఠభరిగా చూసిర్రు. హిందువులను ఏ రకంగానైతే ఈ అక్రమంగా ప్రవేశించిన బంగ్లాదేశీయులు ఇబ్బంది పెడుతున్న తరుణంలో, మరి మమతా బెనర్జీ ప్రభుత్వం వారికి సహకరిస్తున్న తరుణంలో ఈరోజు భారతీయ జనతా పార్టీని ప్రజలందరూ విశ్వసించి మరి 200కు పైగా స్థానాలను గెలిపించి ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఏదైతే విజయం సాధించిందో భారతీయ జనతా పార్టీ, అది భారతీయ జనతా పార్టీకే కాకుండా యావత్ భారతదేశానికి కూడా ఇది జరగవలసిన పరిణామం. ఏదైతే భారతదేశం యొక్క భద్రత, సురక్షిత, దానిలో భాగంగా ఈరోజు పశ్చిమ బెంగాల్లో కావలసిన తీర్పును ప్రజలందరూ మమేకమై ఈరోజు ఈ విజయాన్ని భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. మరి ఇదే నమ్మకంతో, విశ్వాసంతో రానున్న రోజుల్లో పశ్చిమ బెంగాల్ను భారతదేశానికి అనుసంధానం చేస్తూ ఏదైతే భారతదేశంలో హిందువులను ఇబ్బంది కాకుండా కాపాడుకుంటూ ముందుకు పోతామని మీ ద్వారా తెలియజేసుకుంటూ, రానున్న ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే రకమైన పరిపాలనను, అదే రకమైన విజయదుందుని ముందుకు తీసుకుపోయి రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారకు వస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.